పోరుమామిలిలో ఆర్యవైశ్య సంఘం బహిష్కరణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా గొర్లమందుల సత్యనారాయణ నిరాహార దీక్ష చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తనపై అన్యాయంగా బహిష్కరణ విధించారని, కమిటీ కక్ష సాధింపుతో వ్యవహరించిందని సత్యనారాయణ ఆరోపించారు. జనరల్ బాడీ సమావేశం కోరినా స్పందన లేకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపారు. ఇదే సమయంలో హ్యూమన్ రైట్స్ నాయకులు స్పందిస్తూ సామాజిక బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి మానవ హక్కులు. ఈ మానవ హక్కులను ఎవరు దుర్వినియోగం చేసినా, ఎవరు కల రాసినా మేము ఎంటర్ అవుతాము. పోలీసులు తీసుకోకపోయినా మానవ హక్కుల సంఘం మేము మాత్రం ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగా మేము ఉంటాం. అయితే ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇందులో రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయాలు ప్రవేశిస్తే ఏ పంచాయతీ తెగదు, ఏది కూడా న్యాయం జరగదు. ప్రిస్టేజ్ విషయం తీసుకుంటారు. రాజకీయాలే నీచమైన రాజకీయాలు. ఆ రాజకీయ నాయకులు దూరితే ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగదు. పెంచి పోషిస్తారు. అగ్నికి ఇంకా ఆవు తేగినట్టు అగ్గిని రగిలిస్తారు. కానీ ఈ ఆర్యవైశ్య సోదరులు ఇవన్నీ తెలుసుకోకుండా పట్టుదలకు పోయి ఒక చిన్న విషయానికి ఇంత దూరం తీసుకొని రావడం అనేది చాలా తప్పు. పైగా నేను చెప్పేది ఏంటంటే, మీ ఆర్యవైశ్య సంఘానికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఎక్కడుంది? అతనికి ఇక్కడ దేవాలయంలో జరిగేటువంటి పూజలను నిషేధించే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎక్కడుంది మీకు చెప్పండి అని అడుగుతున్నా నేను. మీకేమన్నా ఏ హక్కులు ఉన్నాయి చూపించండి. మీకు కనీసం మీ సంఘం రిజిస్ట్రేషన్ లేదు, ఒక బైలా లేదు, ఒక ఎన్నిక లేదు, ఏమీ లేవు. మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఇదే విషయాన్ని మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టులో వేసి మీ మీద చర్య తీసుకోమని చెప్పి కూడా మేము ఖచ్చితంగా కోరుతాం. ఈ అన్యాయం జరిగే విషయాన్ని ఎవరు ఒక పూజారి కూడా ఈ విధంగా చేసేందుకు లేదు. పూజారి ఏ కులస్తుడు వచ్చినా, ఏ మతస్థుడు వచ్చినా పూజ చేయాల్సిందే. అది వాళ్ళ హక్కు. అది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, స్వాతంత్రము, వాక్ స్వాతంత్రము, నివసించే హక్కు, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19, 20, 21 ఇదే విషయం చెప్తా ఉంది. ఆ విధంగా నిషేధం విధించే మీకు అధికారమే మీకు లేదని చెప్తున్నా. మీరు సంఘమే కాదు, అసలు మీకు సంఘమే లేదు. అసలు ఎక్కడుంది మీ సంఘం? ఒక రిజిస్టర్ చేసావా? ఒక బైలా ఉందా? లేకుంటే ఒక కమిటీని ఎన్నుకున్నారా? 500 కుటుంబాలు ఆర్యవైశ్యులు ఉన్నారు. ఎవరు ఓటేశారు మీకు? ఏ విధంగా మీరు ఆ పవర్ చెలాయిస్తున్నారు? అంటే మీరు నియంతలా? మీరు చెప్పింది వేదవాక్యమా? డబ్బు ఉంటే నీకు అధికారం వస్తుందా? డబ్బున్నవాడు ప్రెసిడెంట్ అవుతాడా? మరి సామాన్య మాతలు ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు ప్రెసిడెంట్ చేయవు? వాళ్ళని ఎందుకు నువ్వు కమిటీలో వేసుకోవు? అంటే మీరు ఇష్టారాజ్యమా మీది? ఏ విధంగా చేస్తావు నువ్వు? అంటే ఎవరు అడిగేవారు లేరనే? ఈ పద్ధతి మంచిది కాదు. నిరంకుశత్వము, రాజకీయాలు ఎప్పుడు ఉండవు. మీ మానవత్వం అనేది ఉండాలి. ఇప్పుడు గొల్లమందుల సత్యనారాయణ మీకు గొడవ జరిగింది. వాళ్ళ భార్య పిల్లలు ఏం చేశారు? వాళ్ళకు కూడా మీరు పూజలు చేసుకుని తిరస్కరిస్తారా? ఏమంత అహంభావం, అహంకారమా మీకు? పోరుమామిళ్ళ పెద్దశెట్టి, ధర్మకర్త అందరూ పాల్గొనడం జరిగినది. అక్కడ కొన్ని విషయాలను మాట్లాడుతూ శాశ్వత గౌరవాధ్యక్షులైన గుబ్బా చంద్రశేఖర్ గారు అలిగిపోయిన తర్వాత సభ అర్ధాంతరంగా ముగిసినది. ఆ తర్వాత అందరూ బయటకు వస్తూ ఒక పెసల గణేషు మరి కొంతమంది వారితోనే ప్రతి ఒక్క నా కొడుకు మాట్లాడేవాడే అని అనుకుంటూ బయటికి రావడం జరిగినది. అప్పుడు అక్కడ ఉన్న ఒక యువజన సంఘం సభ్యుడు ఈ మాటను సంఘం వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ బాబు టీచర్ గారికి చెప్పడం, అతను పరుగెత్తుకుంటూ పోయి అతని మీద గల్లాటకు దిగడం, అక్కడ వాళ్ళు తోసులాడుకోవడం, అందరూ సర్ది చెప్పి ఈ సమస్య మీకెందుకయ్యా అని చెప్పేసి అందరినీ ఇళ్లకు పంపించడం జరిగినది. ఈ పెద్ద మనిషి మస్తాన్ బాబు అక్కడ అతన్ని పేరు పెట్టి కానీ ఇంకోటి కానీ ఏమి మాట్లాడకపోయినా అతను నన్ను ఏదో తిట్టినాడని చెప్పేసి అతని మీదికి పోయి ఆడ తోపులాడుకొని తిట్టుకొని అందరూ పబ్లిక్లోనే జరిగిన విషయాన్ని ఒక 2 రోజుల తర్వాత కమిటీ పెద్దలకు నాకు పలానా వ్యక్తి నన్ను దూషించినాడు, నాకు క్షమాపణ చెప్పాలని కోరడం, ఆ కమిటీ వారు అతన్ని పిలిపించి అతనికి క్షమాపణ చెప్పాలని కోరడం జరిగినది. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నేను అతన్ని తిట్టలేదు,
ప్రమాణంగా నేను అతన్ని తిట్టలేదని చెప్పినా కూడా వినకుండా మీరు దేవాలయంలోకి నీళ్ళ మునిగి దేవాలయంలోకి వచ్చి దీపారాధన ఆర్పేసి ప్రమాణం చేయాలని ఒత్తిడి చేయడం జరిగినది. అప్పుడు మా కొంతమందికి బాలాజీ గారు, తర్వాత నాకు, ఇంకా ఇద్దరికి ఈ పెసల గణేష్ మమ్మల్ని రమ్మని చెప్పడము,